ప్రతి సెలబ్రిటీ కెరీర్లోనూ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. దానివల్ల ఆ సెలబ్రిటీ జీవితమే మారిపోతుంది. మన టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోల విషయంలోనూ, అదేవిధంగా రాజకీయ నాయకుల విషయంలోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాం. అలా నందమూరి బాలకృష్ణ కెరీర్ని మలుపు తిప్పిన టర్నింగ్ పాయింట్గా అఖండ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ముందు బాలయ్య కెరీర్ ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ ఆయన సినిమాల్లోని సన్నివేశాలను కామెడీ చేయడానికి ఉపయోగించేవాళ్ళు. అలాంటి స్థాయి నుండి నేడు అపజయం అనేది ఎరుగని హీరోగా సీనియర్ హీరోలలో బాలయ్య ప్రస్థానం ఇప్పుడు కొనసాగుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది. వీటితో పాటు ఆహా యాప్లో స్ట్రీమింగ్ అయ్యి అన్స్టాపబుల్ షో కూడా బాలయ్యను యూత్ ఆడియన్స్ కు మరింతగా దగ్గర చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు ఏమిటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ అయితే అయింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అఖండ చిత్రానికి ముందుగా అప్పట్లో 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కి అగ్రిమెంట్ జరిగిందని సమాచారం. కానీ సినిమా హిట్ అయి భారీ వసూలు రావడంతో నిర్మాత 12 కోట్ల రూపాయలు ఇచ్చాడనే టాక్ నడుస్తోంది. ఇక ఆ తర్వాత విడుదలైన వీరసింహారెడ్డి చిత్రానికి అదే 12 కోట్లు తీసుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమాకి 18 కోట్లు, అదే విధంగా రీసెంట్ గా విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి 27 కోట్లు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఈ 4 సినిమాల ద్వారా ఆయన సంపాదన 60 కోట్ల రూపాయల పైనే అని మనకు సమాచారం అయితే వస్తుంది. ఇది కాకుండా అన్స్టాపబుల్ షో ద్వారా ఆయన మరో 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడని సమాచారం. అంటే ఒక్కో సీజన్ కి 10 కోట్ల రూపాయలు అన్నమాట. మొత్తం మీద ఆయన 4 ఏళ్ల సంపాదన 109 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అదే విధంగా త్వరలోనే ఆయన అఖండ 2 చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఆయన ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే రౌండ్ ఫిగర్స్ చేస్తే ఆయన సంపాదన ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైమాటేగా చెప్పుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా రీసెంట్ గా ఆయన అనేక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఇలా గత 4 ఏళ్లుగా బాలయ్య బాబుకి శుక్ర మహర్దశ నడుస్తోందనే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్కి వెళ్తాడో మనం చూడాల్సి ఉంది.